దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యం ఇచ్చాడు, కృప అనుగ్రహించాడు. మందిరము, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థన మందిరము అని దేవుడు ఎంతో మనకి అనేక గ్రంథాల ద్వారా చెప్పాడు. అగ్గయ్య రాసిన పత్రికలో 2:9 అయితే, వెండి నాదే, బంగారం నాదే, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించినది. కడపటి ఆదాము యేసయ్య. ఆదాము పొడిపోయిన ఘటం. ఈ పొడిపోయిన ఘటం నుంచి మధ్యలో అపవాది ప్రవేశించి ఎంతో విచ్ఛిన్నం చేసి అధర్మం, మోసం, అన్యాయం, రోగాలు ఈ భౌతికంగా ఈ దేహానికి గాయపడే రీతిలో మనిషి ఎలా మారిపోతున్నాడో తెలియకుండానే విష సర్పం అయిపోతున్నాడు. విషంగా మారిపోయి అపవాది యొక్క స్వరూపంలోకి వచ్చేసాడు. మందిరము ఎలా ఉండాలని దేవుడు ఆశించాడు. ఎలా అయిపోయాడు అంటే, మిమ్మల్ని ఒక యోబు గ్రంథం చూస్తే 1:10 సైతాను పలికిన మాటలో విలువైన సత్యాలు ఉన్నాయి. ఏమని పలుకుతున్నాడంటే, చుట్టూ కంచి వేసావు కదా, చుట్టూ కంచి వేసావు కదా, మరి ఎవరిని ముట్టనివ్వలేదు కదా అని సైతాను దేవుడితో చర్చిస్తున్నాడు పరలోకంలో. అలా చర్చిస్తున్నప్పుడు, తన ప్రాణం మాత్రం ముట్టకు, నువ్వు ఏదైనా చేసుకో అని వివాదం అక్కడ ఏర్పడింది. తన ప్రాణం ముట్టకు అంటే అధికారం అక్కడ ఇచ్చాడు. ఆ అధికారంతో కొన్ని సత్యాలు దేవుడి దగ్గర పెట్టి, ఒక మేనేజర్ దగ్గర పియ్య ఉంటాడు, ఎమ్మెల్యే దగ్గర ఒక పియ్య లాగా. ఎమ్మెల్యేకి అసలు ఏమీ తెలియనట్టు ఉంటాడు, కానీ పియ్య నడిపించేస్తూ ఉంటాడు అన్నీ కూడా. అలాగే దేవుడు కూడా మౌనంగా ఉన్నప్పుడు ఈ అపవాది కొన్ని సత్యాలు చెప్పి, చుట్టూ కంచి వేసావు కదా, నేను ఎలా పరీక్షించను? పరీక్ష మనుషులు తేలిపోతూ ఉంటారు. చూడండి, ఈ యొక్క పరీక్ష లేకుండా మానవ జన్మ పరలోకంలో యుగాలు దేవుణ్ణి ఎన్నుకోనాలంటే పరీక్ష ఉండాలి. అంటే పరీక్ష లేకుండా ఏదైనా సబ్జెక్టులోంచి ముందుకు పాస్ అవుతామా? అవం కదా. దేవుడు కూడా పరీక్షించడానికి అపవాదిని అడ్డం పెట్టుకుని యుగాలు దేవుడితో ఉండాలి అంటే, దేవుడితో ఉండాలి అంటే దేవుడు ఆ మాత్రం పరీక్ష ఉండాలి కదండి. ఇప్పుడు చుట్టూ కంచి వేసావు కదా అని యోబుతో అంటున్నాడు. యోబుని తన ప్రాణం మాత్రం ముట్టుకుని ఇష్టం చేసుకో అన్నాడు. దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకుని వెళ్ళిపోయాను. దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకెళ్ళిపోయాడంటే ఇంకా 38 అయితే ప్రత్యక్షమైపోయి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నప్పుడు ఈ నక్షత్రాలు చేసింది ఎవరనుకుంటున్నావు? ఈ గ్రహాలను చేసింది ఎవరనుకుంటున్నావు? ఈ భూమిని చేసింది ఎవరనుకుంటున్నావు అంటే మాట్లాడలేకపోయాడు. ఒకసారి మాట్లాడాను, ఇంకొకసారి నోరెత్తనన్నాడు. ఇప్పుడు
ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించినది. కడవరి మందిరము యొక్క మహిమ అంటే ఏమిటి? దీంట్లో ఉన్న సత్యాలు ఏమిటి? మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు విన్నారు కదా. ఈ ఆలయానికి ఉన్న ఒక గుణ లక్షణాలు ఏమిటి? జీసస్, యేసుక్రీస్తు స్వరూపంలోకి మనిషి రావాలని, మనిషి దేవుడు రూపంలోకి రావాలని ఆయన సృష్టించింది తన స్వరూపంలో సృష్టించుకున్నాడు. తనకు లాగుండాలి తన బిడ్డలని. కానీ ఇక్కడ మధ్యలో ప్రవేశించి అపవాది తన క్రియలన్నీ కూడా మార్చేస్తున్నాడు. తన యొక్క విజన్స్ అన్నీ మార్చేస్తున్నాడు. పిచ్చాచి రూపంలోకి వచ్చేస్తున్నాడు. నాణ్యత లేదు. ఉద్యోగంలో, విద్యలో, వైద్యంలో అంతా కూడా కమిషన్, అన్యాయం, అక్రమం, మోసం అన్నిటిలోని తన గుణ లక్షణాలన్నీ కూడా కనపరుచుకుంటున్నాడు. మునుపటి మందిరము యొక్క మహిమ ఏమిటంటే ఆదాము యొక్క మనిషిని ఎలా చేసుకున్నావో నీకు తెలుసు. కానీ క్రీస్తు మనిషిని నాకులాగా ఉండాలి, నా స్వరూపంలో ఉండాలి. ఆ కళ్ళు, ఆ యొక్క సౌందర్యం, ఆ యొక్క నోరు, ఆ యొక్క చెవులు ఎంత అందంగా నేను సృష్టించుకున్నానో అలాగే ఒరిజినల్ కావాలి, రియాలిటీ కావాలి, నాకులాగా ఉండాలి అని దేవుడు ఆశపడ్డాడు. అందుకే అంటున్నాడు కదా, వెండి నాదే, బంగారం నాదే. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించినది. ఈ దర్యావాషు ఏలుబడిలో ఈ మందిరము కట్టబడింది. ఆత్మతోనూ శక్తి చేతను బలము చేతను కాదు, నా ఆత్మ చేత ఇది జరుగునన్నాడు. మందిరము అంటే మనం చూసేది గోడలు, గోపురాలు, ఇక మందిరము కాదు, మనమే. మన యొక్క గుణ లక్షణాలు దేవుని స్వరూపంలోకి రావాలని, మనిషి యొక్క స్వరూపము, మనుగడ, నరుడుగా అయిపోయిన చరిత్ర. కానీ ఇప్పుడు వచ్చే చరిత్ర ఏమిటంటే, నా స్వరూపంలో నేను సృష్టించుకున్నాను, నేను పరీక్షిస్తున్నాను, పాస్ చేస్తాను, యుగ యుగాలు నాతో ఉండాలి, నన్ను ఆరాధించాలి అని ఆయన ఫిల్టర్ చేస్తున్నాడు. ఎవరికి మంచి కావాలి, ఎవరికి చెడు కావాలి, ఎవరికి చెడు సహవాసాలు కావాలి. చూడండి, క్లాస్లో సబ్జెక్ట్లో పరీక్షలు జరుగుతున్నప్పుడు ఎంత శక్తిని మించి వారు మార్పు చెందాలని చూస్తారు. ఇప్పుడు రోజు ఉన్నదే, ఒక మాద్యం తాగేవాడు మాంతున్నాడా, గుటక వేసేవాడు మాంతున్నాడా, చెడు తలంపు వచ్చినాడు మాడుతున్నాడు, డ్రగ్స్ చేసేవాడు మాంతున్నాడా? మంచిని ఇక్కడ పరిశుద్ధాత్మ యొక్క దేవుని ఉంటే నువ్వు దేవుని రూపంలోకి, దేవుని స్వరూపంలోకి, దేవుని కృప, దేవుని దయ, దేవుని కనికరం పొందుకొని ఆయన స్వరూపంలోకి రావడానికి నీకు ఎంతో కృప, దేవుడు కృప నీకు ఇవ్వబడింది. ఆయనే సృష్టించుకున్నాడు, ఆయన స్వరూపంలో సృష్టించుకున్నాడు, ఆయన రూప గుణ లక్షణాలు రావాలని సృష్టించుకున్నాడు. అందుకే ఆయన మందిరము ఎలా ఉండాలంటే కడవరి మందిరం యొక్క మహిమ మించినది. కడవరి మందిరం యొక్క మహిమ మించినదని ఈ స్థలమందు నేను సమాధానము నిలుపు అనుగ్రహించుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.
సమాధానం నింపాలనుకుంటున్నాను. స్టాంప్ వేసేసాడంటే, ముద్ర ఇచ్చేసాడంతే, దేవుని వాక్కు వచ్చేసిందంటే ఏమని సమాధానం నిలపాలని నేను చూడండి, ఇది వాక్యం ఎక్కడ అండి? హగ్గయ 2వ అధ్యాయం 9వ వచనంలో, ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించి ఉన్నాను. ఒక మనిషికి సమాధానం, శాంతి కొరువైపోయింది. డబ్బుంటే వచ్చేస్తుందండి సమాధానం. ఆ యొక్క సమాధానం అనుగ్రహించి నిలపాలని నిశ్చయించుకున్నాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదండి? దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన చేయాలనుకున్నది సంపూర్ణంగా చేసి తీరుతాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన కృపామయుడు. ఆయన వాక్యం సత్యమైంది. ఆయన సత్యమైన వాడు. మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, అయ్యా ఆదాము తండ్రి పడిపోయిన ఘటము, ఈ ఘటము అపవాదికి అధికారం అనుగ్రహించి తాను ఎంతో కష్టము ముద్ద తినడానికి నానా తిప్పలు పడవలసి వచ్చింది. అయ్యా తాను చేసిన పాపమే కదా. అయితే యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి కొని తన సంపూర్ణతలోకి తీసుకుని తన ఆత్మను, పరిశుద్ధాత్మను అనుగ్రహించి రూపాంతరము చెందించి నా వైపు తిరగండి అని చెప్పి ఆయన వాక్కునిచ్చి ఆయన స్వరూపంలోకి తీసుకుని కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమ మించినదని చెప్పి దేవుని మహిమతో ఈ యొక్క మట్టి ఘటాన్ని నీ యొక్క స్వరూపంలోకి తీసుకున్నందుకు స్తోత్రాలు. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.